రామ్ నారాయణ్ రామ్. చాలా మంది ఆజ్ఞా చక్రంలో చిక్కుకుంటారు. కొంతమంది సహస్రారంలో చిక్కుకుంటారు. సహస్రారంలో రక్తం గడ్డకట్టినప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అకస్మాత్తుగా వారి శక్తి వచ్చి అన్నింటినీ శుభ్రపరుస్తుంది. ఏమీ మిగలదు. సాధన చేయకుండా ఈ విషయాలు ఎలా అర్థం చేసుకుంటారు? అన్నదమ్ములు ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కిస్తారు. కానీ క్షణాల్లోనే హస్తదానం కూడా చేసుకుంటారు. ఎన్నో కేంద్రాలు ఏర్పడ్డాయి. అక్కడ పనులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు మహాపురుషులు కొండల్లో సాధన చేస్తూ ఉండగా మంచు కురిసిపోయి గుహ ద్వారం అకస్మాత్తుగా మూసుకుపోతుంది. వారు చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు లోపల నుంచి అరుస్తూ మమ్మల్ని కాపాడండి, సహాయం చేయండి అని చెబుతారు. అప్పుడు ఎవరికైనా శక్తి ఉంటే వారు తమ శక్తిని విడిచిపెడతారు. అది నేరుగా గుహ వద్దకు వెళ్ళి మంచును కరిగిస్తుంది. నేను పుట్టుకతోనే అన్నీ నా వెంట తీసుకుని వచ్చాను. కాబట్టి చాలా మంది నన్ను చూడటానికి వస్తుంటారు. మీరు శివుడిగా పిలుచుకునే వారు నగ్నంగా పాములను చుట్టేసుకుని ఉంటారు. అలాంటి వారు ఇంకా చాలామంది వస్తుంటారు. ఈ మహాపురుషులు ప్రతి చోట తిరుగుతూ అన్నింటినీ గమనిస్తుంటారు. ప్రతి శ్వాసతో వీరికి సంబంధం ఉంటుంది. వీరు సాధారణంగా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య తిరుగుతారు. కానీ మీరు ఆ సమయంలో నిద్రపోతుంటారు. వారు తిరుగుతున్నప్పుడు ఏమి చూశారు? అందరూ నిద్రలో ఉన్నారు. గొంగాటు శబ్దాలు చేస్తున్నారు. మీరు ఏమి చేస్తున్నారు? ఒకసారి శ్వాస తీసుకుంటారు, తరువాత వదులుతారు. దానిలో ఒకసారి ఊ, మళ్ళీ హూ అంటున్నారు. దానికి అర్థం ఏమీ లేదు, శ్వాస పోయింది. దాంతో మీకు ఏమి లభించింది? ఏమీ లేదు. ఇదే చేస్తూ ఉంటారు. మనలో చాలా మంది ఇదే చేస్తూ సమయాన్ని వృధా చేస్తారు.